బాగా తీసుకోండి. మళ్ళీ ఆకాశం వైపు చూసినవ్వండి మంచిగా. మళ్ళీ ఒకసారి రెండు చేతులు కింద పెట్టి చేతులు కింద పెట్టి మంచిగా శ్వాస తీసుకోండి. మన చేతులు రెండు పైకి ఆకాశం చూస్తున్నవ్వండి మంచిగా. చెప్పాలి. నాలాగా మీరు జలయోగం చేయాలంటే, మీకు బాగా శక్తి రావాలంటే మంచిగా ఒక ప్రాణాయామం చేయాలి. భస్త్రికా ప్రాణాయామం. మీరంతా కూర్చున్నాను, ఇక్కడే కూర్చొని మీరు కూడా చేయండి వేదిక మీద. కమాన్, రెండు చేతులు ఇట్లా పెట్టండి. అందరూ రెండు చేతులు ఇలా పెట్టి కమాన్ నవరడి ఇన్. చేతులు పైకెత్తు, శ్వాస తీసుకోవాలి. రెండు చేతులు పైకెత్తాలి, ఒక చేయి కాదు. పరమానంద శిష్యులు ఉంటారు కొందరు. శ్వాస బాగా తీసుకొని కమాన్ వన్. చేతుల కింద కానీ శ్వాస వదలాలి. ఎంత బలంగా వదలాలంటే ముందు కూర్చున్న వాళ్ళు లెగిసి అవతలపడాలి, ఎగిరి అవతలపడాలి, అట్లా శ్వాస వదలాలి. కమాన్ నవరడి చేతులు అవుతుంది. కమాన్ ఇన్ వన్, ఇన్ టూ, ఇన్ త్రీ, ఇన్ ఫోర్, ఇన్ ఫైవ్. రెండు చేతులతో చేయి. ఇన్ సిక్స్, ఇన్ సెవెన్, ఇన్ ఎయిట్, ఇన్ నైన్, ఇన్ 10. ఇలా ఉపాధ్యాయులకి మనవి చేస్తున్నాం. ప్రతి క్లాసులో ప్రతి పీరియడ్లో ఇలా ఒక 10 సార్లు ఈ ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం చేయించండి. మన స్కూల్లో మీ ఉపాధ్యాయులు ఎంతో కష్టపడుతున్నారు. మీ అందరికీ మంచిగా జ్ఞానం రావాలని, మార్కులు రావాలని. వాళ్ళు 100% ఇస్తున్నారు, మీరు తక్కువ తీసుకుంటున్నారు. 100 కాకుండా 60, 80, 40% అర్థం చేసుకుంటున్నారు. సో ఇలా చేస్తే మీ ఎనర్జీస్ పెరుగుతాయి. ఎక్కువగా సేకరించే శక్తి పెరగడానికి. ప్రియమైన ఉపాధ్యాయులారా, వింటున్నారు కదా, ప్రతి క్లాసులో భస్త్రికా ప్రాణాయామం ఎన్నిసార్లు చేయించాలి? నేను మిమ్మల్ని అడగలేదు, ఉపాధ్యాయులను అడిగాను. ఎన్నిసార్లు చేయించాలి? ఉపాధ్యాయులారా 10 times ప్రతి పీరియడ్లో. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత క్లాస్ రూమ్లో ఇంకోటి ఏం చేయాలంటే చిన్ముద్ర పెట్టాలి. ఏ ముద్ర? ఇలా రెండు చేతుల్లో చిన్ముద్ర ఇలా పెట్టాలి. ఇలా చిన్ముద్ర పెట్టి ఇలా మోకాళ్ళ పైన వెళ్ళకేలా ఉంచాలి. చిన్ముద్ర